ఊసరవెల్లి కడియంకు గోరి కడతాం. శ్రీహరి పొద్దుతిరుగుడు పువ్వసంటోడు పదవి పిచ్చోడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తాడు. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా వెళ్లి మోసం చేసిండు. గులాబీ జెండా కింద గెలిచిన ఆయనకు ఏమాత్రం సిగ్గుసెర ఉన్నా వెంటనే రాజీనామా చేయాలి అని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం జనగామ జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మవలికి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసరవెల్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటుంటే అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసరవెల్లి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు పొగుడుడే, కేటీఆర్ గారిని పొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం 40 ఏళ్ల రాజకీయం అంటూ ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం గన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ ఉన్న కాలువలు నింపబోతున్నాం. రేపొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి ఇవాళ కొబ్బరికాయ కొడతాడట. సిగ్గు శరం ఉండాలి. రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు. ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునగాని కాదు నువ్వు. ఇవాళ నువ్వు ఏం అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ. ఇవాళ మా ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, మా పార్టీ జెండాతో గెలిచినావు, మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినావు, పైసలు పొందినావు, పదవులు పొందినావు, అధికారం అనుభవించినావు. ఇవాళ నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డ. నిన్ను ఎంతవరకు ఎక్కడ చేయాలనో నిన్ను ఓడించడమే కాదు, రాజకీయంగా నువ్వు చివరి దశకు వచ్చినావు. నీ వయసు సహకరించట్లేదనుకుంటే ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా.